తమ్ముడు ఒక ఆయన అడిగిండ్రా కవర్ లెటర్ ఇంపార్టెంటా అని. కవర్ లెటర్ ఇంపార్టెంటా అంటే చెప్తా. కవర్ లెటర్ ఇంపార్టెంట్. ఎస్, నువ్వు ప్రతి జాబ్ అప్లై చేసినప్పుడు టైం తీసుకొని కవర్ లెటర్ రాయాల. కవర్ లెటర్లో ఏం రాయాలి అనేది కూడా చెప్తా మీకు. కవర్ లెటర్ అంటే కవరింగ్ చేస్తున్నావు, సింపుల్. ఎందుకు హైర్ చేసుకోవాలి వాళ్ళు నిన్ను అని నువ్వు రాస్తావు. నీ CV కాకుండా వై షుడ్ దే హైర్ యూ అన్నట్టు. సో కవర్ లెటర్ లో ఏంటంటే సింపుల్ గా కవర్ లెటర్ ప్రతి జాబ్ కి పర్సనలైజ్ చేయాలి. పర్సనలైజ్ అంటే ఇన్ ద సెన్స్ ఆ జాబ్ టైటిల్ ఒకటి, కంపెనీ పేరు ఏమైనా ఉంటే ఫస్ట్ పారాగ్రాఫ్ లో సబ్జెక్ట్ లో జాబ్ టైటిల్ పెట్టి ఫస్ట్ పారాగ్రాఫ్ లో కంపెనీ పేరు పెట్టి వై ఆర్ యూ అప్లయింగ్ ఫర్ ది జాబ్ అండ్ ఆల్సో వాట్ స్కిల్స్ ఆర్ యూ బ్రింగింగ్ టు ద టేబుల్. సేమ్ వై షుడ్ దే హైర్ యూ క్వశ్చన్ లాగా ఈ చెప్పాలన్నమాట వాళ్ళకి. యూజువల్ గా నేను అప్లై చేసేప్పుడు ఏం చేసేవానంటే, సో 3 పారాగ్రాఫ్స్ ఉండేటివి. 3 బిగినింగ్, మధ్యలో బాడీ, లాస్ట్ కి ఎండింగ్. ఫస్ట్ బిగినింగ్ ఒకటి, సబ్జెక్ట్ లైన్ ఒకటి, బిగినింగ్ ఒకటి చేంజ్ చేసేవాను అంతే. మిగతా అంతా ఆల్మోస్ట్ అటు సేమ్ ఉండేది. ఎప్పుడన్నా ఏదైనా స్కిల్స్ తేడా ఉంటే కొంచెం మారిస్తే ఆ స్కిల్స్ కొంచెం బాడీ మధ్యలో పారాగ్రాఫ్ లో స్కిల్స్ ఉండేటివి అవి కొంచెం అటు ఇటు మార్చేవాను అంతే. సింపుల్. మరీ టూ మచ్ కస్టమైజేషన్ కాకుండా, మరీ టూ మచ్ వర్క్ కాకుండా, జస్ట్ ఆ జాబ్ టైటిల్ అది పెట్టేసి రాసి పంపించేవాడిని. కవర్ లెటర్, CV 2 పంపించేవాడిని అంతే. మీకు మరీ ఏం చేయాలో తెలియకపోతే మరీ బద్ధకం అయితే ఏం లేదు. సింపుల్. చాట్ జీపీటీలోకి మీ CV అప్లోడ్ చేసి ఆ జాబ్ డిస్క్రిప్షన్ అప్లోడ్ చేసి కెన్ యూ రికమెండ్ కవర్ లెటర్ అంటే ఆటోమేటిక్ గా చాట్ జీపీటీ ఒకటి రాసిస్తుంది. దాన్ని తీసుకొని మీ వర్డ్స్ లో పెట్టేసి పంపిస్తే అయిపోతుంది. అది ముచ్చట. కవర్ లెటర్ అనేది ఇంపార్టెంట్. కవర్ లెటర్ ప్లేస్ ఏ కీ రోల్. రీసెంట్ గా కూడా జాబ్ అప్లై చేస్తే మా దాంట్లో సేల్స్ జాబ్ మనోడే వాడు నేను ఇచ్చిన శాంపుల్ CVని అలాగే అప్లై చేశాడు, జస్ట్ పేరు మార్చి. ప్లస్ కవర్ లెటర్ కూడా అదే CV అప్లోడ్ చేశాడు. వాడిలాగా తయారవ్వకండి, బద్ధకం మహారాజా. అట్లా కాకుండా జర్రా ఒక 5 నిమిషాలు ఎఫర్ట్ పెట్టి 2 రాయండి. ఎఫర్ట్ పెడితేనే పని అవుతుంది తమ్ముడు. నేను ప్రతి వీడియోలో అదే చెప్తాను. అది ముచ్చట. ఫాలో గారి, ఆల్ ద బెస్ట్.